బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. నేను రమణి. కౌరవులు అందరూ కలిసి భీమసేనునికి కాలకూట విషం పెట్టి చంపాలి అనుకుని కాలకూట విషం పెడతారు. అంత క్రూరమైన బుద్ధి కౌరవులకు రావడానికి కారణం ఎవరు? పరిస్థితులు ఏంటి? కౌరవులు పాండవులు విద్యను అభ్యసించే సమయంలో ఒకరిని ఒకరు చంపుకునేదాకా వెళ్ళిన ఈ చిన్న చిన్న అల్లరి చిల్లరి చేష్టలు, దీనికి తోడ్పడిన శకుని మామ యొక్క కుట్రలు, చాడీలు ఇప్పటి వైద్య శాస్త్రాలకు అంతే చిక్కని అర్థం కాని శరద్వంతుని ఆ గడ్డి నుండి ఆ వీర్య కణాలు పిల్లలుగా శిశువులుగా రూపుదిద్దుకొని కృపాచార్యుని చెల్లెలు కృపి ఈ కవల పిల్లలు జన్మించడం, వీర్య కణాలు శుక్ర కణాలు ఒక ఆకులో పడగా ఆకును ద్రోణిగా చేసి ఆకులోని శుక్ర కణాలను శిశువుగా మార్చిన భరద్వాజుడు. ఇది ఏ వైద్య శాస్త్రానికి అన్వయిస్తుంది? హస్తినాపుర సామ్రాజ్యం నుండి కాకుండా ఇంకా దేశం నలుమూలల, ప్రపంచం నలుమూలల ఇతర ఎన్నో రాజ్యాల రాకుమారులు వచ్చి ద్రోణాచార్యుని వద్ద విద్యను అభ్యసించేవాళ్ళు. కానీ ఎన్నో వందల మంది విద్యార్థులను పక్కన పెట్టి తన కుమారుడైన అశ్వత్థామను కూడా పక్కన పెట్టి ద్రోణాచార్యుడు తన ప్రియ శిష్యునిగా అర్జునునే చెప్పడానికి కారణం ఏంటి? ద్రోణాచార్యునికి తన ప్రియ శిష్యునిగా అర్జునునిలో నచ్చిన అంశాలు ఏంటి? ద్రోణాచార్యుని వివాహము తర్వాత తన కుమారునికి పాలు కూడా తాగించలేని, ఒక ఆవును కూడా సంపాదించలేని అంత కష్టకాలం ఎందుకు వచ్చింది? ఊంచ వృత్తి. ద్రోణాచార్యుడు ఊంచ వృత్తిని చేసి బ్రతకాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఇప్పుడు కుంతీదేవికి 5 మంది పాండవులకు ఎవరు దిక్కు? ఈ అరణ్యంలో ఎవరు వీళ్ళను చూసుకునే వాళ్ళు, ఎలా వీళ్ళు బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో చాలామంది గొప్ప మహర్షులు అదే దారిలో వెళ్తూ ఉన్నది చూసి, అదే దారిలో వెళ్తూ ఉన్న మహర్షులు ఈ పంచపాండవులను, కుంతీదేవిని చూసి జరిగిన చరిత్ర అంతా తెలుసుకొని వీరిని హస్తినాపురం తీసుకొని అక్కడ హస్తినాపురంలో వదిలిపెడతారు. పంచపాండవులను మరియు కుంతీదేవి తన 5 మంది కుమారులతో కుంతీదేవి హస్తినాపురానికి వీధులలో నడుస్తూ ఉంటే వేల మంది, లక్షల మంది జనాలు వీరిని చూడటానికి వచ్చారు అక్కడికి. పాండురాజు కుమారులు పంచపాండవులు ఎలా ఉంటారు అని అందరూ చూడటానికి వచ్చి ఉంటారు. అంతటి గొప్ప వైభవోపేతమైన హస్తినాపురానికి చేరుకుంటుంది తన పుత్రులు పాండవులతో కలిసి కుంతీదేవి. అప్పటి నుంచి కూడా కుంతీదేవి పంచపాండవులను కూడా ధృతరాష్ట్ర మహారాజు ఎలాంటి భేదభావము లేకుండా, ఎలాంటి తేడా భావము లేకుండా తన కుమారులు 100 మంది కుమారులు కౌరవులతో కలిసి పాండవులను కూడా అలాగే పెంచి పెద్దగా చేస్తూ ఉంటాడు. ఎలాంటి పక్షపాత బుద్ధి కూడా లేకుండా ఎంతో సంతోషంగా పాండవులు కౌరవులు కూడా అన్నదమ్ముల్లాగా కలిసిపోయి పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. ఈ పెరిగి పెద్దవాళ్ళు అయ్యే సమయంలో పుట్టుకతోనే వజ్ర శరీరం కలిగిన భీమసేనుడు ఈ కౌరవులను 100 మందిని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఎలా అంటే వాళ్ళ తలలు పట్టుకొని నదిలో ముంచివేయడం, లేదా వాళ్ళను పిడిగుద్దులు గుద్ది ఏడిపించడం, లేదా వాళ్ళు చెట్లపైన ఆడుకుంటూ కోతి కొమ్మచ్చి ఆటలు ఉంటాయి కదా, ఈ కోతి కొమ్మచ్చి ఆటలు ఆడటానికి చెట్లపైన ఎక్కిన కౌరవులను మొదలు పట్టుకుని ఇలా అల్లాడించడం. మహాబలవంతుడు కదా భీముడు. మొదలు పట్టుకుని ఇలా అల్లాడిస్తే వారు 100 మంది కూడా కిందికి పడిపోవడం, ఇలాంటి ఆటలు పట్టిస్తూ ఉన్న సమయంలో ఈ కౌరవులు అందరూ వెళ్ళి గాంధారీదేవికి చెప్తూ ఉంటారు, అమ్మ ఏందమ్మా ఈ భీముడు మమ్మల్ని ఇలా ఏడిపిస్తాడు, రోజు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నాడు. ఈ భీముని మేము ఏమీ చేయలేకపోతున్నాము, మాకు శక్తి చాలట్లేదు భీముని ఓడించడానికి కానీ, కొట్టడానికి కానీ, ఏడిపించడానికి కానీ అని ఈ కౌరవుల మాటలు అన్నీ విన్న గాంధారీదేవి ఈ విధంగా భీముని యొక్క అల్లరి చేష్టలతోనే నరకం అనుభవిస్తూ ఉన్న కౌరవులు
వాళ్ళ అమ్మ గాంధారీదేవితో భీముని యొక్క అల్లరిని మేము భరించలేకపోతున్నాము, మాతో హింసిస్తూ ఉన్నాడు అల్లరి పేరుతో అని చెప్పి బాధపడగా, గాంధారీదేవి భీముని బారి నుండి తప్పించుకోవాలి అంటే తన కుమారులు ఎవరైనా ఒకరు భీమునితో సమానమైన వజ్ర శరీరం కలిగి ఉండాలి అని భగవంతునికి ఒక వ్రతం చేసి ఒక పసరును పొందుతుంది. ఆ పసరు ఒక బాలునికి శరీరం నిండా పట్టిస్తే, శరీరం నిండా ఆ పసరును పూస్తే ఆ బాలుని యొక్క శరీరము వజ్ర శరీరం అవుతుంది. అలాంటి ఒక ఆకు పసరును వ్రతం చేసి పొందుతుంది గాంధారీదేవి. ఈ పసరును దుర్యోధనునికి పూసే సమయములో అటు నుంచి దుశ్శల, దుర్యోధనుని చెల్లెలు దుశ్శల అటు నుంచి దుర్యోధనుని ముందుగా వెళ్ళిపోగా సిగ్గుతో దుర్యోధనుడు ఒక టవల్ లాంటి బట్టను కప్పుకుంటాడు తొడలకి. అప్పుడు ఈ బట్ట కప్పిన ప్రదేశము తొడల ప్రదేశంలో వజ్ర శరీరం అవ్వదు. అది ఆ పసరు యొక్క మహిమ ఏంటి అంటే, ఏదైనా అడ్డం ఉంటే అక్కడ మాత్రం వజ్ర శరీరం అవ్వదు పసరు పట్టించే సమయంలో. ఇప్పుడు దుర్యోధనుడు కూడా బలవంతుడయ్యాడు, వజ్ర శరీరం అయింది. కానీ ఒక తొడ భాగం కాకుండా అంతా వజ్ర శరీరమే దుర్యోధనునిది కూడా. అయితే భీమసేనుడు చిన్న వయసులో పిల్లవాడు కాబట్టి ఆకతాయితనంలో ఏదో అల్లరి చేష్టలతో వాళ్ళను బాధ పెట్టాలి అనే ఉద్దేశం కాదు, అల్లరి చేస్తూ ఉన్నాడు అంతే. భీమసేనుని అల్లరితో భయపడిన దుర్యోధనాదులు కౌరవులు ఎలాగైనా భీమసేనుని చంపాలి, లేకపోతే మా 100 మంది కౌరవులను కూడా చంపేస్తాడు భీముడు ఎప్పుడో ఒక రోజు అనే భయంతో, శకుని ఉన్నాడు కదా, నిజంగా భీమునికి కానీ లేదా కౌరవులకు పాండవులకు ఎలాంటి గొడవలు లేవు. ఈ శకుని మామ ఉన్నాడు కదా, దుర్మార్గుడైన దుష్టుడైన శకుని చిన్న పిల్లల మనసులో విషపు ఆలోచనలు నింపుతాడు. దుర్యోధనుని దగ్గరకు వెళ్ళి, ఈ భీముడు మిమ్మల్ని ఎప్పటికైనా 100 మందిని కూడా చంపేస్తాడు, చంపే లోపల మీరే భీముణ్ణి చంపేయండి, లేదు అంటే మీ ప్రాణాలపైన మీరు ఆశ వదులుకోవాలి అని ఈ దుష్టుడైన శకుని చిన్న పిల్లలైన కౌరవులకు ఇలా నేర్పిస్తూ ఉంటాడు భీమసేనుని మీద. అదే ఈ శకుని యొక్క ఆలోచనలు అనుసరిస్తూ దుర్యోధనాదులు కౌరవులు భీముణ్ణి చంపాలి అని చాలాసార్లు ప్రయత్నిస్తారు. ఒక్కసారి విష సర్పాలు నిండిన ఒక గదిలోనికి భీముణ్ణి వేసి లాక్ చేస్తారు, గడియ పెడతారు. అప్పుడు ఆ విష సర్పాలు అన్ని భీముణ్ణి కరిచినా కూడా భీముని వజ్ర శరీరానికి విష సర్పాలు ఏమీ చేయలేకపోయాయి. ఈ విధంగా మరోసారి భీముడు ఈ కుట్రలు గమనిస్తూ ఉన్నారు. కానీ ఒక్కొక్కసారి భీముని వీక్నెస్ ఏంటంటే తిండి బాగా తింటాడు కదా, ఈ తిండి విషయంలో పందెం కాస్తారు కౌరవులు. నది దగ్గర వనభోజనాలు ఏర్పాటు చేసి ఈ వనభోజనాలలో పంచభక్ష పరమాన్నాలు వండుతారు. ఈ పంచభక్ష పరమాన్నాలు కౌరవులు 100 మంది ఎంత తింటే నువ్వు ఒక్కడవే అంత తినగలవా భీమసేన అని భీముణ్ణి రెచ్చగొడతారు. నువ్వు నిజంగా బలవంతుడివైతే మా 100 మంది మా 100 మంది ఎంత తింటారో నువ్వు ఒక్కడవే అంత తినగలవా అని భీమునికి పౌరుషం పోస్తారు. భీముడు మామూలుగానే కొంచెం పొగరు కదా, తింటాను, మీ 100 మంది ఏంటి, ఇంకా 100 మంది తినేంత కూడా నేను తినగలను అని చెప్తాడు భీముడు. దీంతో ఈ శకుని పన్నిన పన్నాగంలో చిక్కుకుంటాడు భీమసేనుడు. వనభోజనాలు ఏర్పాటు చేసిన తర్వాత 100 మంది కౌరవులకు ఒక పక్కన, ఈ భీమసేనునికి ఒక్కనకే ఒక పక్కన పంచభక్ష పరమాన్నాలు వడ్డించి ఉంటారు. శకుని వచ్చి చిన్న విషం బాటిల్ తీసుకొని వచ్చి భీమసేనుని అన్నంలో కలిపేస్తాడు, ఎవరు చూడకుండా. ఇది అంతా కౌరవులతో చేరి శకుని ఈ కుట్ర పన్నాడన్నమాట. అయితే భీమునికి ఈ విషయం తెలియక వాళ్ళు 100 మంది ఎంత తింటారో ఇంకా ఎక్కువగానే తినేస్తాడు. ఈ విషము నిండిన 100 మంది తినేంత అన్నం తినడం వలన భీముడు మత్తు వచ్చి పడిపోతాడు. ఒకేసారి ప్రాణాలు పోవు. మత్తుతో పడిపోయిన భీముణ్ణి తాళ్లతో గట్టిగా కట్టేసి
నదిలో పడేస్తారు కౌరవులు. భీమసేనుని నదిలో పడేస్తారు. విషమన్నం తినడంతో మత్తు స్పర్శ లేకుండా మైకంతో పడిపోయిన భీముని తాళ్లతో కట్టేసి నదిలో పడవేస్తారు. అయితే ఇక భీముని పీడ విరగడైంది అనుకున్న కౌరవులకు ఇక్కడ జరిగినది అస్సలు ఊహించలేరు. ఏం జరిగింది అంటే, భీముడు ఇంకా చనిపోయాడులే, ఇంక మాకేంటి భయం అని ఫస్ట్ భీమునికి విషమన్నం పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రంతా చనిపోయి ఉంటాడు అనుకున్నారు. కానీ చనిపోకుండా మత్తులో మాత్రమే ఉన్నందుకు భయపడి వీడు ఈ విషంతో కూడా చనిపోయేలాగా లేడు, మళ్ళీ మత్తులో ఉండి తేరుకుంటాడేమని భయంతో మత్తులో ఉన్నట్టుగానే తాళ్ళకు కాళ్ళు చేతులు కదలకుండా మెదలకుండా కట్టేసి నదిలో పడవేస్తారు. ఈ నదిలో పడవేసిన తర్వాత ఏం జరిగిందో కౌరవులకు అసలు అంతే చిక్కదు. వాళ్ళ ఆలోచనలకు అందనే అందదు. అంత ఇంకా ఉన్న బలం కంటే 10,000 ఏనుగుల బలం సంపాదిస్తాడు భీమసేనుడు. అది ఎలా? ఈ నదిలో పడవేసిన భీమసేనుడు ఏకంగా డైరెక్ట్గా లోపలికి వెళ్తూ నాగలోకానికి వెళ్ళగా అక్కడ నాగరాజులు అందరూ కూడా ఎవరో శత్రువు, మానవుడు ఇక్కడికి వచ్చారు మనల్ని నాశనం చేయడానికి అని అందరూ దాడి చేస్తారు. నాగరాజులు అందరూ దాడి చేస్తారు భీమసేనుని పైన. అయితే భీమసేనుడు వారందరినీ ఓడించి భీమసేనుని కాళ్ళపైన ఒక 100 నాగరాజులు, ఎడమ చేత్తో ఒక 100 నాగరాజులు, ఇలా ఎక్కడికక్కడ వందల నాగరాజుల్ని చంపేస్తూ ఉన్నాడు భీమసేనుడు. పడి చనిపోతూ ఉన్నాయి. ఇంకా ఇది తట్టుకోలేక భయంతో నాగరాజులు అందరూ వెళ్ళి తమకు నాయకుడైన తమ నాగుల అన్నిటికీ రాజు అయినటువంటి ఆర్యక భగవాన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. భీమసేనుని గురించి ఆర్యక భగవానునికి చెప్తారు. ఇక్కడ ఎవరో ఒక మానవుడు వచ్చాడు, మమ్మల్ని అందరినీ ఇలా యుద్ధంలో ఓడించి మమ్మల్ని అందరినీ చంపేస్తూ ఉన్నాడు అని ఆర్యక భగవానుకి చెప్పగానే ఆర్యక భగవానుడు వచ్చి డైరెక్ట్గా ఎవడు వాడు చూస్తామని ఆర్యక భగవాన్ డైరెక్ట్గా వస్తాడు భీమసేనుని దగ్గరికి. అయితే భీమసేనుని చూడగానే తన ముని మనమరాలు అయినటువంటి కుంతీదేవి కుమారుడు అని తెలుసుకొని భీమసేనుని, ఏరా మనవడా బాగున్నావా, మీ అమ్మ బాగుందా, నా ముని మనవరాలు కుంతీదేవి మీ అమ్మ బాగుందా, మీ అన్నతమ్ములందరూ బాగున్నారా అని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడు ఆర్యక భగవాన్ భీమసేనుని. ఇక్కడ కూడా మాకు బంధువులు ఉన్నారా, ఈ లోకమేంది, ఈయనెవరు అని అన్ని కనుక్కుంటాడు భీమసేనుడు ఆర్యక భగవాన్ చేతి. ఇక్కడ హస్తినాపుర సామ్రాజ్యంలో ఏమి జరుగుతోంది అని ఆర్యక భగవాన్ తెలుసుకుంటాడు భీమసేనుని వలన. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, భీమసేనుని కౌరవులు చంపడానికి ప్రయత్నిస్తున్నారు అనే విషయాన్ని గ్రహిస్తాడు ఆర్యక భగవాన్. అయితే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా భీమసేనునికి ఈ 100 మంది కౌరవుల నుండి ప్రాణ ప్రమాదం ఉంది, ప్రాణాపాయము ఉంది. కాబట్టి భీమసేనునికి ఇంకా బలవంతుణ్ణి చేయాలి, భీమసేనుని ఇంకా బలమైన వానిగా తయారు చేయాలి, ఎవరు ఏమి చేయలేనటువంటి బలవంతునిగా భీమసేనుని తయారు చేయాలి అని ఆర్యక భగవాన్, నీకు ప్రాణాపాయము ఉంది ఈ కౌరవుల వలన, కాబట్టి నేను ఒక అమృతాన్ని ఇస్తాను. ఈ అమృతాన్ని ఒక కుండ తాగితే నీకు 1000 ఏనుగుల బలం వస్తుంది. ఎన్ని కుండల అమృతాన్ని తాగగలిగితే అన్ని 1000 ఏనుగుల బలం వస్తుంది అని ఆర్యక భగవాన్ భీమసేనునికి చెప్పగా భీమసేనుడు ఏకంగా 10 కుండల అమృతాన్ని తాగేస్తాడు. అంటే అప్పుడు 10,000 ఏనుగుల బలం సంపాదిస్తాడు భీమసేనుడు. ఈ 10,000 ఏనుగుల బలం సంపాదించి 10 కుండల అమృతం తాగి బలవంతుడైపోతాడు. అయితే ఆర్యక భగవాన్ ఒక వరాన్ని కూడా ఇస్తాడు భీమసేనునికి. జై ఆర్యక అని నా పేరు తలచుకుంటే నీ శరీరాన్ని ఎంత పెద్దగా అయినా పెంచుకోవచ్చు, లేదా ఎంత సూక్ష్మంగా అయినా తగ్గించుకోవచ్చు అని ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అదే జై ఆర్యక, జై ఆర్యక భగవాన్ అని మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆర్యక భగవాన్. దాంతో సంతోషంగా హ్యాపీగా హస్తినాపుర సామ్రాజ్యంలోనికి వచ్చేస్తాడు భీమసేనుడు. అంతవరకు ఈ హస్తినాపుర సామ్రాజ్యంలో అడుగడుగున పొదల చుట్టూ, అడవుల్లోన, పట్టణాల్లోన, ఇండ్లలోన భీమసేనుని జాడ కోసం వెతకని వారు లేరు హస్తినాపురంలో. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ భీమసేనుడు 10,000 ఏనుగుల బలం సంపాదించి ఇక్కడికి వచ్చి
అందరినీ పలకరించగా నమ్మలేకపోతారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు భీమసేన అని అందరూ పలకరించగా భీమసేనుడు చెప్తాడు, జరిగినదంతా చెప్తారు. నా అన్నంలో విషం కలిపి నేను తినడం వలన ఆ విషంతో మత్తు ఎక్కి పడి ఉన్న నన్ను నదిలో పడవేయగా నేను నాగలోకానికి వెళ్ళాను. మీ ముత్తాతైన ఆరేక భగవాన్ని కలిసి నేను 10,000 ఏనుగుల బలాన్ని సంపాదించాను. 10 కుండల అమృతాన్ని తాగి 10,000 ఏనుగుల బలాన్ని సంపాదించానమ్మా అని గర్వంగా అమ్మ కుంతీదేవితో చెప్తాడు భీమసేనుడు. అప్పుడు భీమసేనుడు జరిగినదంతా ఇలా చెప్తూ ఉండగా కుంతీదేవి, సైలెంట్ నాన్న, ఎవరికీ చెప్పద్దు. మన పచ్చని కురు సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి, నాశనం చేయడానికి మనకు తగువ పెట్టేవారు చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని, కౌరవులు నిన్ను చంపడానికి ప్రయత్నించిన విషయాన్ని ఎక్కడా కూడా బయట చెప్పకు అని భీమసేనునితో చెప్తుంది కుంతీదేవి. ఎంతటి మహోన్నతమైన వ్యక్తిత్వము! అందుకే ఈ పంచపాండవులు ప్రపంచం మరచిపోలేనటువంటి గుణవంతులు, ధైర్యవంతులు, సాహసవంతులు అయ్యారు. కానీ హస్తినాపుర వేగులు ఉంటారు కదా, ఏమైనా రహస్యాలు ఉంటే అది మహారాజు వారికి తెలియచేయాలి. కాబట్టి ఈ వేగులు వెళ్ళి హస్తినాపుర సామ్రాజ్యం యొక్క పెద్దవాళ్ళకి, అంటే భీష్ముడు, విదురుడు, వీళ్ళందరూ ఉన్నారు కదా, సత్యవతి, అంబిక, వీరందరికీ కూడా ఏదో ఒక విధంగా తెలిసిపోయింది భీముని చంపడానికి విషమన్నం పెట్టారు అని. ఈ విషయం తెలిసిన భీష్ముడు ధృతరాష్ట్రునితో హెచ్చరిస్తాడు, నీ కుమారుడైన దుర్యోధనునికి బుద్ధి చెప్పు. చెడు సహవాసాల వల్ల చెడ్డ బుద్ధి వస్తోంది, చెడ్డ పనులు చేస్తున్నాడు అని హెచ్చరిస్తాడు భీష్మాచార్యుడు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండమని పెద్దలు అందరూ కూడా దుర్యోధనునికి సలహా ఇస్తారు. అక్కడ మంత్రి అయినటువంటి విదురునికి అన్నీ తెలిసిపోతాయి. ఆలోచించి ఇక్కడ కౌరవులకి పాండవులకి పడటం లేదు, ఈ విధంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఒకరిని ఒకరు చంపుకునేదాకా కక్షలు పెంచుకుంటూ ఉన్నారు అని చెప్పి ఈ కౌరవులను పాండవులను కూడా ఈ హస్తినాపుర సామ్రాజ్యం నుండి గురుకులానికి తరలించాలి విద్యలు నేర్చుకోవడానికి. ఈ విలు విద్య, గదా యుద్ధం, ముష్టి యుద్ధం ఇలాంటి విద్యలు అన్నీ, ఇంకా సకల శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ నేర్చుకోవడానికి గురుకులానికి తరలించాలి అని నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడే అక్కడ కృపాచార్యుడు, దీనికి అసలైన తగినవాడు కృపాచార్యుడు. ఈ చిన్న పిల్లలతో సొంత మనిషిలాగా ఉన్నటువంటి కృపాచార్యునికి ఈ 105 మంది పిల్లలని కృపాచార్యునికి అప్పగిస్తారు విద్యను నేర్పించమని. ఈ కృపాచార్యుడు అంటే చిన్న పిల్లలందరినీ కృపాచార్యునికి అప్పగించారు అంటే కృపాచార్యుడు ఎంతటి నమ్మకస్తుడు. ఈ కృపాచార్యుడు ఎంత నమ్మకస్తుడైతే ఇంత చిన్న పిల్లలందరినీ కృపాచార్యునికి అప్పగిస్తారు అంటే కృపాచార్యుడు ఎవరు? కృపాచార్యుడు అంటే శరద్వంతుడు అనే ఒక మహారాజు అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ధనుర్విద్య కూడా చాలా బాగా నేర్చుకున్నాడు. కానీ ఇంకా అస్త్రశస్త్రాలు పొందాలి అని, ధనుర్విద్య ఇంకా బాగా నేర్చుకోవాలి, అది తపస్సు వల్లనే అస్త్రశస్త్రాలు పొందడానికి అవకాశం ఉంటుంది అని, అంత ధనుర్విద్య సాధన చేయాలంటే నాకు తపశ్శక్తి కూడా తోడు కావాలి అని ఈ శరద్వంతుడు తపస్సు చేస్తూ ఉండగా ఎవరైనా తపస్సు చేస్తే అప్సరసలను పంపించి వీరి తపస్సును చెడగొట్టే దాంట్లో ఎక్స్పర్ట్ ఎవరు? ఇంద్రుడు, దేవేంద్రుడు. ఎందుకంటే దేవేంద్ర అనేది ఒక పదవి. ఎవరైనా తపస్సు చేసే శక్తులను సంపాదించి, ఈ మహోన్నతమైన శక్తులను, తపశ్శక్తిని సంపాదించి దేవేంద్ర పదవికి ఎక్కడ ఎసరు పెడతారో, ఈ దేవేంద్ర పదవిని పొందటానికి వీళ్ళేమైనా తపస్సు చేస్తున్నారేమో అనే ఉద్దేశంతో దేవేంద్రుడు అక్కడ దేవలోకంలో ఉన్న అత్యంత అందమైన అప్సరసలను పంపించి వీరి తపస్సులను భంగం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ శరద్వంతుని తపస్సు కూడా భంగం చేయడానికి జలపద అనే ఒక అందమైన అప్సరసను పంపిస్తాడు. ఈ జలపద యొక్క అందచందాలను చూసి మోహించిన శరద్వంతుడు ఈ శరద్వంతుని కామోద్రేకంతో శరద్వంతుని యొక్క శరీరం నుండి శుక్రకణాలు
2 గడ్డి పోచలలో పడతాయి 2 శుక్రకణాలు. ఈ 2 శుక్రకణాలు కూడా ఒక బాలుడు ఒక పాప. బాలుడేమో కృపాచార్యుడు, పాపేమో కృపి. వీరి ఇద్దరిని కూడా అటుగా వేటకు వెళ్తూ ఉన్న శాంతన మహారాజు తీసుకుని వచ్చి అంతఃపురంలో పెట్టి సొంత పిల్లలలాగా పెంచి పెద్ద చేసి వీళ్ళకు విద్యలు శాస్త్రాలు అన్నింటినీ కూడా బోధిస్తాడు. అయితే శరద్వంతుడు తర్వాత దివ్య దృష్టితో తెలుసుకొని తన పిల్లలు అయినటువంటి కృపాచార్యుడు వీరిద్దరూ నా పిల్లలే అని స్వయంగా శరద్వంతుడు ఉపనయనం చేస్తాడు కృపాచార్యునికి. తను తపస్సు వలన పొందిన విద్యలు అన్నీ కూడా, తను సాధన చేసిన విద్యలు, తపస్సు వల్ల పొందిన శక్తులు అన్నింటినీ కలగలిపి కృపాచార్యునికి శరద్వంతుడు బోధిస్తాడు. ఆ విద్యలు అన్ని నేర్పిస్తాడు, సాధన చేయిస్తాడు. కృపా ఆచార్యుడు అవుతాడు, కృపాచార్యుడు అవుతాడు. అలా శరద్వంతుడు తయారు చేస్తాడు కృపాచార్యుణ్ణి. ఈ కృపాచార్యుడు భీష్మాచార్యుడు ఒకే దగ్గరే పెరిగారు కాబట్టి భీష్మాచార్యునికి ఈ 105 మంది పిల్లలని కూడా, కౌరవులు పాండవులను ఇద్దరిని కూడా కృపాచార్యుని దగ్గర విద్యను అభ్యసించడానికి గురుకులంలో చేరుస్తారు. కృపాచార్యుని యొక్క చెల్లెలు కృపి. ఈ కృపిని ద్రోణాచార్యునికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఈ ద్రోణాచార్యుడు ఎవరు అంటే భరద్వాజ మహర్షి. భరద్వాజ మహర్షి అత్యంత శక్తి సంపన్నుడు. భరద్వాజ మహర్షి సంధ్యా స్నానం చేసే సమయంలో ఉరుతాచి అనే ఒక అప్సరస యొక్క అందచందాలను చూసి మామూలుగా ఇతని శరీరం నుండి శుక్రకణాలు జారి ఒక ఆకులో పడతాయి. ఆ ఆకుని ఈ శుక్రకణాలని అంటే వీర్యం అంటారు. శుక్రకణాలని వృథా కాకుండా ఆకును ద్రోణిలాగా, ఇది పొర్లిపోకుండా ఆకును ద్రోణిలాగా చేసి ఈ భరద్వాజ మహర్షి ఒక బాలునిగా పుట్టిస్తాడు. అక్కడనే ఎవరు భరద్వాజ మహర్షి ద్రోణిలో పుట్టినాడు కాబట్టి ఆకు యొక్క ద్రోణిలో పుట్టినందుకు ఇతనికి ద్రోణుడు అని నామకరణం చేస్తాడు భరద్వాజ మహర్షి. పాంచాల దేశపు మహారాజు సృషతుడు మరియు భరద్వాజుడు అత్యంత స్నేహితులు, సన్నిహితులు. వీరి స్నేహం వలనే సృషతుని కుమారుడు ద్రుపదుడు. ఇక్కడ భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు ద్రోణుడు. అక్కడ సృషతుడు భరద్వాజ మహర్షి స్నేహితులు. ఇక్కడ వారి కుమారులైనటువంటి ద్రోణుడు ద్రుపదుడు కూడా చిన్న వయసు నుండి స్నేహితులుగా ఉంటారు. పాంచాల దేశపు మహారాజు సృషతుడు తన కుమారుడు ద్రుపదుణ్ణి భరద్వాజ మహర్షికి అప్పగిస్తాడు. భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు ద్రోణుడు. ఈ భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమంలో ద్రుపదుడు మరియు ద్రోణుడు బాల్యం నుండి స్నేహంగా విద్యలు అన్ని భరద్వాజ మహర్షి దగ్గర నేర్చుకున్నారు. చాలా విద్యలు ఈ నేర్చుకుని కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత పాంచాల దేశపు మహారాజు సృషతుడు మరణించగా ఈ ద్రుపదుడు తండ్రి మరణం వలన ద్రుపదుడే మహారాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అప్పటి నుంచి ద్రుపద మహారాజుగా పిలువబడతాడు. ఈ ద్రుపద మహారాజు చిన్ననాటి నుండి స్నేహితుడు అయినటువంటి ఒకే దగ్గర పెరిగి భరద్వాజుని దగ్గర విద్యలను అభ్యసించిన ద్రుపదుడు ద్రోణుడు. ఇప్పుడు ద్రుపదుడు మహారాజు అయ్యాడు కాబట్టి ఎప్పుడైనా నా రాజ్యంలో అర్ధరాజ్యం నీకు ఇస్తాను అని చెప్పి ఉంటాడు ద్రుపదుడు. కానీ ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ద్రోణాచార్యుడు తన పని తను చేసుకుంటూ ఉంటాడు, తన విద్యలు నేర్చుకుంటూ ఉంటాడు. కానీ ద్రోణాచార్యుడు ఒక యజ్ఞం లాంటి, ఒక తపస్సు లాంటి ఒక జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆ జీవితం ఏంటంటే ఊంఛ వృత్తి. ఊంఛ వృత్తి అంటే ఎవరికైనా మనం దానం చేసేటప్పుడు ధాన్యము కింద పడిపోతుంది కదా, ఆ ధాన్యాన్ని ఏరుకొని ఆ ధాన్యంతోనే ఆ ధాన్యాన్ని ఆహారంగా మార్చుకొని అదే జీవనంగా కొనసాగిస్తూ ఉంటాడు ద్రోణాచార్యుడు. అది ఎంత గొప్ప విషయం అండి. వృథాగా పోయే ధాన్యాన్ని సేకరించి ఆహారంగా మార్చుకొని దాంతోనే జీవనం గడపడం అంటే తమాషా. అది ఒక మహాయజ్ఞమే కదా. అయితే కృపాచార్యుని చెల్లెలు కృపిని వివాహం చేసుకున్న తర్వాత ద్రోణాచార్యుడు పరమేశ్వరునికి మహా తపస్సు చేస్తాడు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత కుమారులు కలుగుతారు కదా, ఆ కుమారులు ఎలాంటి వారు అలాంటి వారు కాదు, ఒక గొప్ప వ్యక్తులై ఉండాలి అని మహేశ్వరునికి తపస్సు చేసి అశ్వత్థామను పుత్రునిగా పొందుతాడు ద్రోణాచార్యుడు.
ఈ ద్రోణాచార్యుడు పేదరికంలో ఉన్నా కూడా భార్య కృపి అన్న, కుమారుడు అశ్వత్థామ అన్న చాలా ఇష్టం. పంచ ప్రాణాలు భార్య బిడ్డ అశ్వత్థామలోనే నింపుకొని ఉంటాడు ద్రోణాచార్యుడు. కానీ తన పేదరికం వలన తన భార్య కృపిని కానీ తన కుమారుడు అశ్వత్థామను గని ఎప్పుడూ సుఖపెట్టలేకపోతూ ఉన్నానని బాధపడుతూ ఉంటాడు ద్రోణాచార్యుడు. ఒకానొక సందర్భంలో కుమారునికి పాలు కూడా తాగించలేనటువంటి పేదరికంలో ఉన్నాను అని బాధపడుతూ, అయితే తన పంచ ప్రాణాలను తన కుమారుడు అశ్వత్థామలో నింపుకున్న ద్రోణాచార్యుడు తన కుమారునికి పాలు తాగించడానికి ఒక గోవును కూడా, ఒక ఆవును కూడా సంపాదించలేనటువంటి పేదరికంలో ఉన్నందుకు బాధపడుతూ, తను ఈ పేదరికం నుండి బయటపడాలి అంటే తన చిన్ననాటి స్నేహితుడు తన తండ్రి దగ్గరే విద్యను నేర్చుకుని, ఒకే దగ్గరే పెరిగి ఒకే భరద్వాజుని దగ్గర విద్యను నేర్చుకున్న అంత చిన్ననాటి స్నేహితుడైన ఇప్పుడు ద్రుపద మహారాజు అయ్యాడు కదా. నా స్నేహితుడు ద్రుపద మహారాజు ఒక్క సమయంలో చెప్పాడు, నా రాజ్యంలో అర్ధభాగం ఇస్తాను అని చెప్పాడు కదా. అదే విషయం గుర్తు చేస్తాను, నాకు అర్ధరాజ్యం కాకపోయినా ఒక గోవుని ఇస్తే కూడా చాలు అని అడగాలని వెళ్తాడు. ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళిన ద్రోణాచార్యునికి నిరాశ ఎదురవుతుంది. అయితే ఎంత బాల్య స్నేహితులు అయినా కూడా సింహాసనం యొక్క పవర్ అది. సింహాసనం మీద కూర్చుంటానే ఆ సీటు యొక్క పవర్, సింహాసనం మీద కూర్చుంటానే ఆ వైభవాన్ని వాళ్ళు మరచిపోలేరు. ఆ వైభవంలోనే ఉంటారు. నేను ఒక మహారాజుని, నేను చక్రవర్తిని కదా అనే ఒక మానసిక స్థితిలో ఉంటారు. కాబట్టి ద్రోణాచార్యుడు వెళ్ళి, నేను నీ చిన్ననాటి స్నేహితుణ్ణి, నేను ఒకే దగ్గరే విద్యను నేర్చుకున్నాము, నాకు నువ్వు అర్ధరాజ్యం ఇస్తానన్నావు, కానీ నాకు ఒక ఆవు చాలు, ఒక గోవు చాలు అని అడిగితే విపరీతమైన కోపం వస్తుంది ద్రుపదునికి. ఎందుకు అంటే మామూలుగా ఇవన్నీ ఏమీ చెప్పకుండా, నేనేదో కష్టంలో ఉన్నాను, నా కుమారునికి పాలకి ఒక ఆవును కూడా సంపాదించుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నాను, నాకు ఒక గోవుని దానంగా ఇవ్వు అంటే ఇచ్చి ఉండేవాడేమో ద్రుపదుడు. కానీ ఇప్పుడు మహారాజు స్థానంలో ఉన్న ద్రుపదుణ్ణి మనం చిన్ననాటి స్నేహితులు ఎప్పుడో నువ్వు రాజ్యం ఇస్తానన్నావు అని అనగానే కోపంతో ద్రుపదుడు నిందిస్తాడు ద్రోణాచార్యుణ్ణి. నువ్వు ఒక అడవిలో తపస్సు చేసుకునే ఒక మునివి, నువ్వు ఒక పేద బ్రాహ్మణునివి, ముష్టి ఎత్తుకొనే అలాంటి బ్రతుకు మీది, నేను ఒక మహారాజుని, నీకు నాకు స్నేహమేంటి, ఫస్ట్ వెళ్ళవయ్యా ఇక్కడ నుంచి అని అంటాడు ద్రుపదుడు. అయితే ద్రోణుడు ఉన్న పరిస్థితిలో అవన్నీ గుర్తుకు వస్తాయి. సకల సుఖాలు అనుభవిస్తూ ఉన్న ద్రుపద మహారాజుకి ఆ కష్టకాలం అంతా మరచిపోయి ఉంటారు. ఎవరికైనా అంతే, ఇది మానవులకు సహజంగా ఉన్న ఒక బుద్ధి. అయితే ద్రోణుడు నిరాశతో కనీసం నా బిడ్డకు ఆకలి తీర్చడానికి పాలను పొందే ఒక గోవుని కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నందుకు తనను తానే తిట్టుకుంటూ ఉంటాడు. అదే సమయంలో పరశురాముడు మహాబలవంతుడు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన పరశురాముడు తనకు ఉన్న ఆస్తులు, తనకు ఉన్న డబ్బుని, ఐశ్వర్యాన్ని అంతటిని మునులకి, ఋషులకి, బ్రాహ్మణులకి, పేదవారికి దానం చేస్తూ ఉన్నాడు అని తెలుసుకొని ద్రోణుడు పరశురాముని దగ్గరకు వెళ్తాడు. అయితే పరశురాముడు అంతకు ముందే ఎన్నో రోజుల నుంచి ప్రారంభించిన ఈ దాన కార్యక్రమంలో అన్నీ అప్పటికే దానం చేసేసి ఉంటాడు. ఇంకా ఏది మిగిలి ఉండదు పరశురాముని దగ్గర. అప్పుడు ద్రోణుడు వెళ్ళగా ఈ పరిస్థితి చెప్తాడు పరశురాముడు. ఇప్పుడు నా శరీరము, నేను నేర్చుకున్న విద్యలు, నా తపశ్శక్తి తప్ప నా దగ్గర ఇంకా ఏమీ లేదు, నేను ఇప్పుడు ఏమి ఇవ్వగలను నీకు అంటే, నువ్వు భరద్వాజుని దగ్గర విద్యలు నేర్చుకున్నావు, కానీ అక్కడికంటే ఇంకా తపశ్శక్తితో కూడుకున్న అస్త్ర శస్త్రాలను నీకు నేను నేర్పిస్తాను, ఆ విద్యలను అన్నింటినీ నీకు నేర్పిస్తాను, అది మాత్రం నేను నీకు ఇవ్వగలను అని పరశురాముడు చెప్పగానే ద్రోణుడు అదే మహాభాగ్యంగా భావిస్తూ, మీ వంటి శక్తి సంపన్నులు, మీ వంటి అవతార పురుషుల దగ్గర నేను ఈ విద్యలు నేర్చుకోవడం అది నా సౌభాగ్యం అని చెప్పి ద్రోణుడు అక్కడ కూడా భార్గవాస్త్రం, నారాయణాస్త్రం ఇలాంటి శక్తివంతమైన అస్త్రాలను పొందుతాడు పరశురాముని నుండి. తను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విద్యలతో పాటు పరశురాముని దగ్గర ఇంకా
అధిక శక్తివంతమైన అస్త్రశస్త్రాలను పొంది ద్రోణాచార్యుడు తన కుమారుణ్ణి తీసుకొని అటుగా వెళ్తూ ఉన్న సమయంలో ఈ 105 మంది బాలురు ఉన్నారు కదా, పాండవులు కౌరవులు, ఈ రాజకుమారులు రాకుమారులు అందరూ కూడా ఒక ఉద్యానవనంలో బంతి ఆట ఆడుతూ ఉంటారు. ఈ బంతి ఆట ఆడుతూ ఉన్న సమయంలో ఒక లోతైన బావిలో బంతి పడిపోయి ఉంటుంది. ఈ లోతైన బావిలో, ఎండిపోయిన నీరు లేనటువంటి బావిలో లోపల బంతిని ఎలా తీసుకోవాలి అని కట్టెలు విసరడం, రాళ్ళు విసరడం, ఎవరెవరి చేతనొచ్చిన పనులన్నీ చేస్తూ ఉన్నారు బంతిని పైకి లాగడానికి. అంటే ఇప్పుడు ఉన్నట్టు చిన్న చిన్న బావులు కాదు, చాలా లోతైన బావులు. ఈ లోతైన బావి నుండి ఈ బంతిని ఎలా పొందాలి, అక్కడికి ఎవరైనా వస్తారు కదా పెద్దవాళ్ళు, ఆ పెద్దవాళ్ళతో కూడా ఈ బంతిని తీసియరా, ఈ బంతిని ఎలా అయితే బయటకు వస్తుంది అని అందరినీ అడుగుతూ తమ తమ ప్రయత్నాలు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ బంతిని బయటకు తీయడానికి కౌరవులు పాండవులు కూడా. అయితే వీళ్ళ చేత కావట్లేదు, ఎలా తీయాలో ఐడియా రావట్లేదు. అప్పుడు ద్రోణాచార్యుడు ఏంటి ఇంతమంది పిల్లలు ఒకే చోట గుమికూడి ఉన్నారు అని ద్రోణాచార్యుడు వచ్చి మీరు ఎవరు, మీరు ఏమిటి కోసం ఇలా ప్రయత్నిస్తూ ఉన్నారు అని అడగగా, మేము ఇలా కౌరవులు పాండవులము, మాది హస్తినాపుర సామ్రాజ్యము అని చెప్పగానే ద్రోణుడు మహా ఆనందంతో, ఈ కృపాచార్యుడు, కృపి యొక్క పుట్టినిల్లు అన్నమాట అది ఒక రకంగా, ఏది హస్తినాపురం, ద్రోణాచార్యుని భార్య యొక్క పుట్టినిల్లు, పెరిగిన ఇల్లు హస్తినాపురం సామ్రాజ్యం, హస్తినాపురం అంతఃపురం. కాబట్టి ద్రోణుడు ఎంతో సంతోషంతో, అయ్యో పిల్లలారా మీకు నేను తీసిస్తాను ఈ బంతిని అని ఒక బాణం ఆ బంతికి గుచ్చుకునేలాగా వేస్తాడు ద్రోణాచార్యుడు. మరో బాణం ఈ బాణానికి గుచ్చుకునేలాగా వేస్తాడు, మరో బాణం ఈ బాణానికి గుచ్చుకునేలాగా, ఇలా బాణానికి గుచ్చుకునేలాగా వేస్తూ పొడవాటి కట్టెలాగా తయారవుతుంది అది. ఈ పొడవాటి కట్టెలాగా తయారైన మొదటి బాణము బంతికి గుచ్చుకొని ఉంటుంది కాబట్టి ఆ బాణాన్ని లాగి ఈ పిల్లలకు ఇస్తాడు ద్రోణాచార్యుడు. మేము ఇంతగా ప్రయత్నిస్తే కూడా, పెద్దవాళ్ళని ఎంతమంది అడిగితే కూడా ఈ బంతిని మాకు ఇవ్వలేకపోయారు, కాబట్టి మీరు మా అంతఃపురానికి రండి అని ద్రోణాచార్యుడిని హస్తినాపుర అంతఃపురానికి తీసుకుని వెళ్తారు. కౌరవులు పాండవులు కూడా భీష్మాచార్యునికి పరిచయం చేస్తారు. అయితే భీష్మాచార్యుడే కదా కృపిని ద్రోణాచార్యునికి ఇచ్చి వివాహం జరిపించినది. ఓ ద్రోణాచార్యులు వారు మీరేనా అని, మీరు ఎక్కడికి వెళ్ళక్కరలేదు, మీరు ఇక్కడే ఉండి కృపాచార్యునితో కలిసి ఈ 105 మంది కౌరవులు పాండవులకు విద్యలు నేర్పించు అని అక్కడే ఆస్థానంలో ఆచార్యునిగా నియమించబడతాడు ద్రోణాచార్యుడు. ఇప్పటి నుంచి ద్రోణాచార్యుడు గురువుగా, కౌరవులకు పాండవులకు కూడా ఒక గొప్ప గురువుగా, కౌరవులు పాండవులే కాకుండా ఇతర రాజ్యాల నుంచి వచ్చిన శిష్యులు కూడా ఉన్నారు. ఇతర రాజ్యాల నుంచి వచ్చిన రాకుమారులకు కూడా ఈ విద్యలన్నీ నేర్పిస్తూ ఉంటాడు ద్రోణాచార్యుడు. ఇప్పటి నుంచి కురుక్షేత్ర యుద్ధం వరకు ద్రోణాచార్యుడు ఈ హస్తినాపుర అంతఃపురంలోనే ఆచార్యునిగా కొనసాగుతాడు. ఈ విధంగా కృపాచార్యుని వద్ద, ద్రోణాచార్యుని వద్ద విద్యలను అభ్యసిస్తూ అస్త్రశస్త్రాలను పొందుతూ విద్యాభ్యాసం చేస్తూ ఉన్నటువంటి కౌరవులకు పాండవులకు కూడా ఒక పరీక్ష పెట్టాలి, వీళ్ళు నిజంగా అభ్యాసం చేస్తున్నారా లేదా, ఎవరిలో ఏ టాలెంట్ ఉంది, ఎవరికి ఆర్చరీ, ఎవరికి విలువిద్యలో ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు అయితే విలువిద్యకు అర్హులు, ఎవరు గదా యుద్ధానికి అర్హులు, ఎవరు ముష్టి యుద్ధంలో నేర్పరితనము ఉన్నది, ఎవరికి గుర్రపు స్వారీలో ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఉంది. ఈ విధంగా ఎవరెవరు ఏమిట్లో నిష్ణాతులో తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టడానికి ద్రోణాచార్యుడు ఒక కృత్రిమ పావురాన్ని తయారు చేస్తాడు. ఆ కృత్రిమ పక్షి పేరు భాసం. ఈ భాసం అనే కృత్రిమ అంటే చెక్కతో తయారు చేసిన ఈ భాసం అనే పక్షిని ఒక చెట్టు కొమ్మ పైన పెట్టి అందరినీ పిలుస్తాడు. ఈ కౌరవులు పాండవులు అందరినీ కూడా ఒక లైన్లో నిలవాలి అని ఆదేశిస్తాడు. మొదట అందరికంటే పెద్దవాడు ధర్మరాజు కాబట్టి యుధిష్ఠరుడు మొదట నిలబడ్డాడు లైన్లో. అయితే యుధిష్ఠరుని అడుగుతాడు ద్రోణాచార్యుడు, ఈ పక్షి యొక్క కుడి కంటిని మాత్రమే కొట్టాలి,
నువ్వు ఇంతవరకు విలువిద్య నేర్చుకున్నావు కదా, నీకు ఈ విలువిద్య పైన ఎంతవరకు ప్రాక్టీస్ చేశావు? అభ్యాసం చేసింది లేనిది తెలుసుకోవాలి కాబట్టి ఈ పక్షి యొక్క కుడి కంటిని నువ్వు కొట్టాలి అని చెప్తాడు ద్రోణాచార్యుడు. అలాగే ద్రోణాచార్యుడు చెప్పినదంతా విన్న ఈ ధర్మరాజుని అడుగుతాడు ద్రోణాచార్యుడు, ధర్మరాజా, ఇప్పటి వరకు నేను చెప్పింది విన్నావు కదా, ఇప్పుడు చూసి నీకు ఈ పక్షిలో ఏమి కనిపిస్తోందో చెప్పు అని అడుగుతాడు. అయితే ధర్మరాజు, అదేంటి గురువుగారు, నాకు చెట్టు కనిపిస్తోంది, చెట్టు యొక్క కొమ్మలు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపిస్తున్నాయి, పక్షి యొక్క ఈకలు కనిపిస్తున్నాయి, పక్షి యొక్క రెక్కలు కనిపిస్తున్నాయి, ఇలా చెప్తాడు ధర్మరాజు. నేను కొట్టమనిందేంది, నువ్వు చెప్తున్న ఆన్సర్ ఏంటి అని ధర్మరాజు, నువ్వు విలువిద్యకు పనికి రావని ధర్మరాజును పక్కన నిలబెడతాడు ద్రోణాచార్యుడు. ఈ 100 మంది కౌరవులని పాండవులని అందరినీ అడగగా ధర్మరాజు చెప్పిన ఆన్సర్లే వాళ్ళు కూడా చెప్తారు. నాకు ఆకాశం కనిపిస్తుంది, పైన ఉన్న వేరే పక్షులు కూడా కనిపిస్తున్నాయి, ఇలాంటి వింత వింత ఆన్సర్లు చెప్తారు. కానీ వీళ్ళ టార్గెట్ ఏంటి? ఈ బాసం కృత్రిమ పక్షి యొక్క కుడి కన్నే వీళ్ళ టార్గెట్. ఇది వదిలి వేరేటివన్నీ చూస్తే ఏంటి ప్రయోజనం అంటే, మీరు ఎవరు కూడా విలువిద్యకు పనికిరారు అని కదా, పక్షి యొక్క కుడి కన్నే నీ టార్గెట్, పక్షి యొక్క కుడి కంటినే నువ్వు కొట్టాలి అని చెప్తాడు అర్జునునికి ద్రోణాచార్యుడు. అయితే తర్వాత అడుగుతాడు, అర్జున, నీకు ఏమేం కనిపిస్తున్నాయి, ఈ పక్షిలో నీకు ఏమేం కనిపిస్తున్నాయి చెట్టులో అంటే అర్జునుడు చెప్తాడు, నాకు పక్షి యొక్క కుడి కన్ను తప్ప ఇంకా వేరే ఏమీ కనిపించట్లేదు గురువుగారు, మీరు కొట్టమంటే కొట్టేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఓకే, నీ విల్లును సంధించి బాణం వదులు అని చెప్తాడు ద్రోణాచార్యుడు. అలాగే విల్లును సంధించి బాణం వదలగా పక్షి యొక్క కుడి కంటిలో దూరి అవతలకు వెళ్ళిపోతుంది అర్జునుని యొక్క బాణం. నిజమైన విలువిద్య నేర్చుకునే అర్హత నీకు మాత్రమే ఉంది అర్జున అని అర్జున్ని అప్పటి నుంచి అర్జునుడే తన ప్రియ శిష్యునిగా మారిపోతాడు ద్రోణాచార్యునికి. ద్రోణాచార్యుడు ఒకరోజు సంధ్యాస్నానం చేయడానికి తన శిష్యులు కౌరవులు పాండవులతో కలిసి నదికి వెళ్ళగా నదిలో మొసలి నోట్లో కాలు ఇరుక్కుపోయింది. మొసలి నోట్లో తన కాలు ఇరుక్కున్న ద్రోణాచార్యుడు భరించలేనంత నొప్పితో గట్టిగా అరుస్తూ ఉన్నారు. అయితే ఈ 105 మంది కౌరవులు పాండవులు కూడా అక్కడికి వస్తారు. ఏమి జరిగింది గురువుగారు అని అడుగుతారు. అక్కడ గురువుగారు యొక్క కాలు మొసలి నోట్లో ఇరుక్కుంది అని తెలిసిన అక్కడ ఉన్న 105 మంది కూడా 104 మంది కౌరవులు పాండవులు కూడా భయంతో పక్కకి వెళ్ళిపోతారు అక్కడ మొసలి ఉంది అని. అయితే అర్జునుడు ఒక్కడే, అమ్మ గురువు గారి కాలుని ఒక ముసలి పట్టుకుందా అని ముసలి యొక్క నోటికి బాణం వేయగా 2గా చీలిపోతుంది ముసలి యొక్క నోరు. అప్పుడు గురువు గారు బయటికి వచ్చేస్తారు. అప్పుడు ఉన్న 105 మంది శిష్యులు కూడా దగ్గరికి వచ్చి, ఏం జరిగింది గురువు గారు, మీరు ఎందుకు అలా అరిచారు? అవును, అప్పుడు మొసలి పట్టుకుంది కదా మీ కాలును, ఏమైంది మీ కాలికి రక్తం వస్తుందా, ఏం జరిగింది, నొప్పిగా ఉందా అని అందరూ అడుగుతున్నారు. కానీ గురువు గారు ఏమి చెప్పదలుచుకున్నారు అంటే, అర్జునుని దగ్గరకు వచ్చి, నువ్వే నా ప్రియమైన శిష్యునివి అర్జున, నిన్ను ఈ ప్రపంచంలోనే మేటి విలుకాడిగా నేను తయారు చేస్తాను, నా విద్యలు అన్నీ నీకు ధారపోస్తాను, నా తపశ్శక్తితో సంపాదించిన అస్త్రశస్త్రాలు కూడా అన్నింటినీ నీకు నేర్పిస్తాను అని చెప్తాడు ద్రోణాచార్యుడు. ఈ ప్రపంచంలోనే మేటి విలుకాడిని చేస్తాను అని అప్పుడే చెప్తాడు ద్రోణాచార్యుడు. ఎందుకంటే అందరూ పారిపోగా అర్జునుడు ఒక్కడే ఒక ముసలితో పోరాడటానికి, గురువుగారి కోసం ఒక ముసలితో పోరాడటానికి సిద్ధపడ్డాడు. అది చిన్నపిల్లలు కదా, చిన్న వయసు కదా, అప్పటికే అంత శ్రద్ధ ఉంది, అప్పటికే విలువిద్య పైన కూడా అంత పట్టు ఉంది అర్జునునికి. అంటే గురువుగారైన ద్రోణాచార్యునికి ఇలా చెప్పాలి అనిపించింది. ఈ అర్జునుని క్రమశిక్షణ, మాట తీరు, వినయ విధేయతలు ఒకటే కాదు, పౌరుషం, రోషం, ఈ యుద్ధం చేసే అటువంటి ఒక ధైర్యం, ఇవన్నీ కలగలిపి ఉన్న అర్జునుడు అంటే ద్రోణాచార్యునికి చాలా ఇష్టం. తన కుమారుడైనటువంటి అశ్వత్థామకి కూడా నేర్పించని విద్యలు కూడా, అస్త్రశస్త్రాలు కూడా అర్జునునికి నేర్పిస్తాడు ద్రోణాచార్యుడు. అంత ఇష్టం అర్జునుడు అంటే ద్రోణాచార్యునికి. ఈ విధంగా విద్యాభ్యాసం చేస్తూ ఉన్న
ఈ కౌరవులు పాండవులు ద్రోణాచార్యునితో కలిసి ఒకరోజు వేటకు వెళ్తారు. అక్కడ వేటకు వెళ్ళగా ఈ ద్రోణాచార్యుడు నేర్పిస్తూ ఉన్నటువంటి తీరు, ద్రోణాచార్యుని యొక్క విద్యను అంతటినీ చూసిన ఏకలవ్యుడు, హిరణ్యధనువుడు, ఏకలవ్యుని తండ్రి ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని గురువుగా పొందాలి అనుకుంటాడు. ఈ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని అడుగుతాడు, నాకు కూడా విద్యను నేర్పించు గురువుగారు అని అడుగుతాడు. అయితే ద్రోణాచార్యుడు, నేను రాజకుమారులకు, రాజవంశస్థులకు మాత్రమే విద్యను నేర్పిస్తాను అని చెప్పగా, నీకు నేను విద్యాదానం చేయలేను అని చెప్పగా నిరాశతో ఏకలవ్యుడు తిరిగి వెళ్తాడు. కానీ ఈ ద్రోణాచార్యుడు ఈ పిల్లలైనటువంటి 105 మంది కౌరవ పాండవులకు ఎలా విద్యను నేర్పిస్తూ ఉన్నాడు, ఆయన మాట తీరు, ఆయన నేర్పించే తీరు అంతా గమనిస్తాడు ఏకలవ్యుడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం చూడబోయేది, ఇది నిజమేనా? 100 మందికి విద్యను బోధించిన, ఎన్నో అస్త్రశస్త్రాలను బోధించిన ద్రోణాచార్యుల వారు తన ప్రియ శిష్యుడు అర్జునుణ్ణి యుగానికే మేటి విలుకానిగా తయారు చేయాలి అని మరొక్క శిష్యుడు అయినటువంటి ఏకలవ్యుని ధనుర్విద్యకు మూలాధారమైన కుడి చేతి బొటనవేలు తనకు గురుదక్షిణగా అడిగిన ద్రోణాచార్యుడు, తన గురువు ద్రోణాచార్యుడు తనకు గురుదక్షిణగా కుడి చేతి బొటనవేలుని అడగగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఏకలవ్యుడు కుడి చేతి బొటనవేలును నరికి తాంబూలంలో పెట్టి వినయంగా గురుదక్షిణగా గురువు ద్రోణాచార్యునికి సమర్పించిన ఏకలవ్యుడు